అద్భుతం, అమోఘం, అద్వితీయం. ఒక మాట ఉంది మనకి, నేను ఎక్కువ ఉపోద్ఘాతం చెప్పనిచ్చారు కదా అని ఎక్కువ పెంచను, కానీ దేవుడు ఆయన ప్రేమించే వాళ్ళకి ఏది సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇప్పుడు నా వయసు 80 ఏళ్ళు. ఈ 80 ఏళ్ళ 35 ఏళ్ళు యేసన్ గారి ద్వారా బ్యాప్టిజం పొందాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని రకాల స్పిరిచువల్ సబ్జెక్టులు తెలుసుకున్నా. కానీ వారి పేరు ఎక్కడ కన్యాకుమారి అండి. మనం ఊతపదం ప్రయోగిస్తుంటాం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనే పదం వాడుతుంటాం. అలాగే ఆ బిషప్ అయ్య గారు వారిది ఇది స్వదేశం తమిళనాడు, కన్యాకుమారి. అయితే చూడండి, ఒక విధంగా చెప్పాలంటే ఉలగం సుట్రం వాళిబన్ అంటే అర్థం, ఉలగం అంటే ప్రపంచం. ఆ అయ్యగారేమో ఎక్కడ కన్యాకుమారి, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ విజయవాడ. దీనికి మూల కారణంగా పాస్టర్ రాజు గారు, రాజబీరా గారు, పాస్టర్ బుద్ధిబాబు గారు, వారిని దేవుడు ఒక పాత్రగా ఎన్నుకొని వారి ద్వారా ఆ బిషప్ అయ్య గారు, వారి పేరు కూడా ఫ్రాన్సిస్, వారి అదే నిజంగా వారి పేరు నేను పెట్టుకున్నాను, లేకపోతే గోవాలో ఉన్న ఫ్రాన్సిస్ గారి పేరు నేను పెట్టుకున్నాను తెలీదు. அவ்வளோ கிளியரா தெலுங்குல சொல்லுவாருன்ட்டு நான் முதல் நினைச்சுக்கல. ఎందుకన్నా அவர் ప్యూర్ తెలుగులో పేసినారు. తన్ను తాను తగ్గించుకొని డయాస్ ఎక్కారు, ఫుల్ పీఠం ఎక్కారు. అందుకని తగ్గించుకున్నారు కాబట్టి అనర్గళంగా నాన్ స్టాప్గా ఫుల్ స్టాప్ కామా మనకు ఉంటుంది. కానీ ఆ అయ్యగారికి అదేం లేకుండా గడగడ 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 అని ఆ రెఫరెన్స్ నిజంగా అక్కడి నుండి ఇక్కడికి వచ్చిందేమో తెలియదు. అద్భుతం, అమోఘం, నభూతో నభవిష్యత్తు ఇలాంటి కాన్ఫరెన్సులు మీరు ఎవరైనా ఎప్పుడైనా పెట్టాలంటే పాస్టర్ బీరా రాజు గారు ఉడా కాలనీ లేదా పాస్టర్ బుచ్చిబాబు గారు వారిని సంప్రదిస్తే వారి ద్వారా ఆ అయ్యగారులు వారి టీము వస్తారు. అది మాటలతో చెప్పలేనండి. చాలా చాలా. ఇంకొక మాట, ఇంత వయసు వచ్చి చిన్న పిల్లవాడిలాగా ఉదయం 9:30కి హాజరయ్యాను, ముగింపు వరకు ఉన్నాను. అది నా అదృష్టం. ఎందుకంటే అంత అద్భుతమైనది మళ్ళీ మళ్ళీ వింటానో లేదో దేవునికి తెలియాలి. నిజంగా ఆత్మీయంగా నేను చాలా బలపరచబడ్డాను. ஆண்டவர் அவரே அவரோட டீமை நல்லா ஆசீர்வாதிக்கணும் நான் மனஸ்பூர்த்தியா இயேசு நாமத்துல நினைச்சுக்கிறேன். ரொம்ப நன்றி ஐயா. உங்களுக்கு 100 ஆயுசு.